నేనైతే ఈరోజు ఫ్రంట్ స్కర్ట్ బ్లౌజ్ ఎలా చేయాలో చూపిస్తున్నానండి. యూట్యూబ్లో దాదాపు ఈ ట్రిక్స్ అండ్ టిప్స్తో ఎవరు చెప్పి ఉండరని అనుకుంటున్నాను. ఇంకా వీడియోలోకి వెళ్తే ఫస్ట్ లైనింగ్ అయితే బాగా ఐరన్ చేసుకొని పెట్టుకోవాలి. ఇక్కడ డబుల్ ఫోల్డింగ్ అయితే నేను యూజ్ చేయట్లేదండి. ఎందుకు అంటే ఫ్రంట్ స్కర్ట్ బ్లౌజ్ కదా, డబుల్ ఫోల్డింగ్ మెథడ్ యూజ్ చేస్తే లైనింగ్ వేస్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అందుకని ఇలా అయితే మనకు కావాల్సినంత అయితే ఫోల్డ్ చేసుకోండి. ఆ సైజుకి తగ్గట్టు ఫోల్డ్ చేసుకోండి మనకు సరిపడేంత. నెక్స్ట్ అయితే కింద 2 లైన్స్ అయితే వేసుకోవాలి. ఫస్ట్ వేస్ట్ లైన్, రెండోది అక్కడి నుంచి మెజర్మెంట్ రావాలి. మెజర్మెంట్ బ్లౌజ్ తీసుకొని అంటే బ్యాక్ చూసుకోండి లెంత్ ఎంత ఉంది అని. నాకైతే 13.5 ఉందండి, కానీ కస్టమరు 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టమన్నారు కాబట్టి 14 ఇంచీలు, 1/2 ఇంచ్ కుట్లల్లోకి మొత్తం 14.5 ఇంచ్ అయితే రావాలి. 6 ఇంచీలు అయితే డౌన్ చేసుకోండి. 6 ఇంచులు డౌన్ చేసుకొని అక్కడ మార్కింగ్ అయితే వేసుకోవాలండి. ఇది ఫ్రంట్ స్కర్ట్ బ్లౌజ్ కాబట్టి 6 ఇంచులు అయితే సరిపోతుంది. మరి ఎక్కువ అయితే అవసరం లేదు, అలానే మరీ తక్కువ అవసరం లేదు. నెక్స్ట్ అయితే నడుము ఎంత ఉంది అని చూసుకోవాలి. డైరెక్ట్ ఒకటే టేప్తో చూసుకోకూడదు, ఒక 3 పార్ట్స్ లాగా చూసుకోవాలండి. అంటే కొంతమంది నడుము దగ్గర నుంచి లాస్ట్ వరకు పట్టి దగ్గర వరకు పట్టేస్తూ ఉంటారు, అలా పెట్టుకోకూడదు. ఒక 3 పార్ట్స్ అలా చూసుకోండి. నాకైతే 26 ఇంచులు ఉంది, దానికి 3 పార్ట్స్ చేస్తే 6.5 వస్తుందండి. 6.5 నెక్స్ట్ 1 ఇంచు టక్స్కి, 1.25 ఇంచు సైడ్ కుట్లకి. నెక్స్ట్ అయితే చెస్ట్ లూజ్ తీసుకోండి. చెస్ట్ లూజ్ కొంతమంది లాగేస్తూ ఉంటారు చూడ్డానికి, అలా లాగకూడదు, అలానే పెట్టుకోకూడదు, కొద్దిగా అలా లాగాలి అంతే. చూడండి 7.5 అయితే ఉంది, చూడండి 7.5 అయితే పెట్టేసుకోండి. దీనికైతే ఎక్స్ట్రా తక్కువ అని ఏమి ఉండదు, ఎంత ఉంటే అంతనే పెట్టుకోవాలి. ఒక పాయింట్ ఎక్స్ట్రా పెట్టకూడదు, ఒక పాయింట్ తక్కువ పెట్టకూడదు. నెక్స్ట్ అయితే బ్యాక్ థ్రెడ్ పైపింగ్ వేసాం కదా అక్కడ మెజర్మెంట్ బ్లౌజ్కి, దాంతో అయితే సంబంధం లేదు. బ్యాక్ నెక్ కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది గుర్తండి. బ్యాక్ నెక్ కరెక్ట్గా వచ్చేలా పెట్టేసుకొని చెస్ట్ లూజ్ ఎంత ఉంది అనేది చూసుకోండి. ఇక్కడైతే నాకైతే 15.5 ఉందండి, దానికి హాఫ్ చేస్తే ఎంత 7.25 వస్తుంది. 7.25 అయితే పెట్టేసుకోండి. ఇక్కడ బ్యాక్ ఒక రకము, ఫ్రంట్ ఒక రకము వచ్చింది కదండి, అది అందరికీ రాకపోవచ్చు, రావచ్చు. ఇప్పుడు కొంతమందికి 7.5 ఉందనుకోండి, వెనకాల 7.5 ఉంటుంది, ముందర 7.5 ఉంటుంది. అదేం కాదు, ఇట్లా 2 లైన్స్ వస్తే మాత్రం మిడిల్లో లైన్ వేసుకొని అక్కడి నుంచి స్టార్ట్ చేసుకోండి. మీరైతే 1.25 పెట్టేసుకున్నాక షోల్డర్ అయితే నేనైతే ఈ సైజుకి 7 ఇంచులు అయితే సరిపోతుంది కాబట్టి 7 ఇంచులు అయితే పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఒక లైన్ వేస్తున్నాను చూసారా, అది దేనికి అంటే టక్స్కి అండి. ఇప్పుడు పైన నుంచి కింద వరకు అంటే అక్కడి వరకు ఎంత ఉంది చూసుకోండి, దానికి హాఫ్ పార్ట్ అయితే చేసుకోండి. ఇప్పుడు సపోజ్ 10 ఉందనుకోండి, 5 ఇంచెస్, అక్కడ 5 ఇక్కడ 5 ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ షోల్డర్ 1/2 ఇంచ్ డౌన్ చేసుకోవాలండి, అంటే కొద్దిగా క్రాస్గా రావాలి, లేదంటే షోల్డర్ జారిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి. నెక్స్ట్ అయితే అన్ని లైన్స్ అయితే వేసేసుకోండి. మొత్తం నేను చూపిస్తున్న విధంగా లైన్స్ అయితే వేసేసుకోండి. ఇక్కడ 3 లైన్స్ వేస్తున్నాను, అది ఆర్మ్ హోల్కి, అలానే 3 లైన్స్ అయితే వేసేసుకోండి. వేసుకున్నాక అంతా కట్ చేసేసుకోవడమే. కింద ఒక లైన్ వేసాం చూసారా, ఆ లైన్ కూడా కట్ చేసేసుకోండి. ఇక్కడ ఒకటి మర్చిపోయాను, అంటే బిగైనర్స్ ఏమైనా అర్థం అవ్వని వాళ్ళు ఉంటే ఇలా లైన్ వేసుకొని అయినా కట్ చేసుకోండి. కింద కూడా కట్ చేసేసేయండి, కింద ఏమైనా అడ్జస్ట్ ఉంటే చేసేసేయండి. అది పక్కన అయితే పెట్టేసుకుందాం. నెక్స్ట్ అయితే ఒక పేపర్ అయితే తీసుకుందామండి. న్యూస్ పేపర్, ఏ పేపర్ అయినా తీసుకోవచ్చు, న్యూస్ పేపర్ అయినా కాదు, ఒక పేపర్ అయితే కంపల్సరీ తీసుకోవాలండి. ఎందుకంటే ఫ్రంట్ స్కర్ట్ బ్లౌజ్ కాబట్టి ఫ్రంట్ ఖచ్చితంగా పేపర్తోనే కట్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ కరెక్ట్గా పెట్టేసుకోండి నేను చూపిస్తున్న విధంగా అయితే. నెక్స్ట్ దీనికి టక్స్ ఎంత ఉంది ఫ్రంట్, దానికైతే చూసుకోండి ఎంత ఉంది. నాకైతే ఇంచి ఉంది, దానికి ఎక్స్ట్రా అవసరం లేదు, తక్కువ అవసరం లేదు. ఇంచి కరెక్ట్గా పెట్టేసుకోండి. ఇంచి కరెక్ట్గా పెట్టేసుకున్నాక పైన నుంచి కింద వరకు ఒక లైన్తో అయితే లైన్ వేసేసుకోండి. అదేనండి, స్కేల్తో అయితే లైన్ వేసేసుకోండి. బై మిస్టేక్ లైన్ అని వచ్చిందిలేండి, ఏమనుకోవద్దు. నేను చూపిస్తున్న విధంగా అయితే కట్ చేసేసుకోండి. పైన ఎక్స్ట్రా తక్కువ అని ఏం అవసరం లేదు. సైడ్ అయితే మాత్రం ఇంచి ఉందంటే ఇంచినే, 1/2 ఇంచ్ ఉందనుకోండి 1/2 ఇంచినేనండి, ఎక్స్ట్రా అయితే ఏం అవసరం లేదు. సేమ్ ఇలా అయితే కట్ చేసుకోండి. అలానే ఇప్పుడు నేను తీస్తున్నాను కదా ఆర్మ్ హోల్ దగ్గర, అక్కడైతే ఎక్స్ట్రా పెట్టేస్తూ ఉంటారు, అక్కడైతే కరెక్ట్గానే రావాలండి. ఇది మాత్రం గుర్తుంచుకోండి. ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో అడగండి, నేను క్లారిఫై చేస్తాను. నెక్స్ట్ అయితే మెజర్మెంట్ బ్లౌజ్కి ఆర్మ్ హోల్ ఎంత ఉంది అనేది చెక్ చేసుకోవాలి. అదేనండి సంఖ భాగం ఎంత ఉంది అని చెక్ చేసుకోండి.
నాకైతే 7.5 ఇంచ్ అయితే ఉందండి. దానికైతే బిగినర్స్ ఏమైనా అర్థం అవ్వని వాళ్ళు ఉంటే సంఖ ఎలా తీసుకోవాలి అనేది ఇలా లైన్ అయితే వేసుకోండి ఫస్ట్ అందాజ్. కానీ ఇది మాత్రం ఖచ్చితంగా గమనించుకోండి, చాలా వరకు అర్థం అవ్వకుండా ఉంటుంది ఇదైతే. కాబట్టి కొద్దిగా క్లారిటీగా చూడండి. ఇది ఒక 2 లైన్స్ అందాజుగానే వేస్తున్నాను కదా, దానికి అయితే కర్వ్ లాగా షేప్ అయితే తీసుకోండి. అంటే మార్కర్తో మార్కింగ్ వేసుకోండి. వేసుకున్నాక ఒకసారి చూసుకోండి కరెక్ట్గా 7.5 వచ్చిందా లేదా అనేది. ఒకవేళ కరెక్ట్గా 7.5 రాలేదు, ఇంకా కొంచెం డౌన్ దించుకోండి. ఇంకా ఒక లైన్ వేసుకొని డౌన్ అయినా దించుకోండి. ఒకవేళ నాకైతే రాలేదు అంటే మళ్ళీ నేను అడ్జస్ట్ చేస్తాను. ఒకవేళ బిగినర్స్ ఏమైనా అర్థం అవ్వని వాళ్ళు ఉంటే కరెక్ట్గా దీంట్లోనే కరెక్ట్గా సర్చ్ చేసుకోండి. ఇదైతే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. నాకైతే 7.5 అంటే 7.5 రాలేదు, 7.25 అలా వచ్చింది. కాబట్టి ఇంకా 2 పాయింట్లు రావాలి కాబట్టి నేను మళ్ళీ ఒకసారి అయితే తీస్తున్నాను. ఒకసారి చూసుకోండి. నాకు చూడండి 7.25 అని చెప్పాను కదా, 7.25 వచ్చింది. మళ్ళీ పైనుంచి అయితే ఒకసారి అయితే తీసేసుకోండి. షేప్ మంచిగా రావాలి. అలా అని పెద్దది రాకూడదు, అలా అని చిన్నది రాకూడదు. మీ సైజ్ ఎంత ఉంటే అంతనే రావాలి. ఇప్పుడు సపోజ్కి 7.5 ఉందనుకోండి, 7.5 రావాలి. ఇంకొక పాయింట్ ఎక్స్ట్రా రావచ్చు, కానీ తక్కువ రాకూడదు, ఎక్కువ రాకూడదు. ఇది మాత్రం గుర్తుంచుకోండి. ఒక పాయింట్ అటు ఇటు వస్తే ఏం కాదు. మీకు ఒక లైన్ వేసి చూపిస్తున్నాను షేప్ అనేది ఎలా వచ్చింది, నా షేప్ ఎలా వచ్చింది చూడండి, నేను ఎలా తీసాను అనేది. కరెక్ట్గా ఇలా రాకపోయినా కొద్దిగా ట్రై చేయండి. ఒకవేళ ఇలా రాలేదు అంటే ఒక 3 to 4 పేపర్స్ అయినా ప్రాక్టీస్ చేయండి. చూడండి కర్వ్ లాగా వచ్చింది షేప్. కాబట్టి ఒకసారి చూసుకోండి. తర్వాత అయినా షేప్ తీసేసినాకైనా ఎలా వచ్చింది షేప్ అనేది ఒక లైన్ వేసుకొని చూసుకోండి, ఏం పర్లేదు. దాని మీద పేపర్ ఇంకా బ్యాక్ మీద అయితే పెట్టేసి పైన ఏమైనా బరువు ఉంచుకోండి. నేనైతే స్కేల్ కొద్దిగా బరువే ఉంటుంది కదండి, కాబట్టి స్కేల్ అయితే పెట్టేస్తున్నాను. ఎందుకంటే కట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందండి, లేదంటే పేపర్ జరిగిపోతూ ఉంటుంది. నెక్స్ట్ అయితే బ్యాక్ పార్ట్ ఆర్మ్ హోల్ తీసుకోవాలి కదండి. ఆర్మ్ హోల్కి ఒక 2 పాయింట్స్ అయితే ఎక్స్ట్రా వేసుకోండి. చూడండి సేమ్ వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా ఎక్కడ ఎక్స్ట్రా పెట్టుకోవాలి, ఎక్కడ తగ్గించుకొని పెట్టుకోవాలి అని చూసుకొని లైన్ అయితే వేసుకోండి. అదేనండి మార్కింగ్ వేసేసుకోండి. మార్కర్తో వేసుకొని కట్ చేసుకుంటే కొంచెం ఈజీగా ఉంటుంది. నేనైతే డైరెక్ట్గా కట్ చేసేస్తానండి, కానీ చూపించడానికి అనేసి మార్కర్తో మార్కింగ్ వేసి చూపిస్తున్నాను. ఇలా చేసుకోండి, ఇలా చేసుకోండి అని. కొద్దిగా షేపు తేడా అనిపించింది నాకైతే, అందుకని ఒక పాయింట్ అయితే తీస్తున్నాను. చూడండి షేప్ ఇప్పుడు కరెక్ట్గా సరిపోయింది. తేడా వచ్చింది కదా అని 1 ఇంచ్ 1/2 ఇంచ్ అలా తీసుకోకూడదు. ఒక పాయింట్ అటు ఇటు ఉంటే తీసుకోవాలి. తీసుకోకపోయినా కూడా పర్లేదు. కాబట్టి అలా అయినా ఉంచేసుకోండి, కానీ ఎక్కువ పెద్దది తక్కువ అలా చేయొద్దు. నెక్స్ట్ అయితే ఫ్రంట్ కట్ కదా మనం చేస్తున్నది. ఫ్రంట్ పార్ట్కి ఫ్రంట్ కట్ వేసుకోవాలి. నేనైతే కింద 2.5 పెట్టుకుంటున్నానండి. మీ సైజు తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోండి. మీడియం సైజ్కి 2.5 అయితే సరిపోతుంది. ఇక్కడ డీస్ మార్కింగ్ అయితే కనిపించలేదండి, అంటే మార్కర్ కనిపించలేదు నేను వేసిన లైన్. కాబట్టి చూసి ఆ షేప్ అయితే తీసుకోండి. ఫస్ట్ షేప్ కట్ చేశాక కింద నడుమంతా ఎంత ఉంది అని చూసుకోండి. బ్యాక్ పార్ట్కి చూసుకున్నాక మనం 2.5 కదా పెట్టినది ఇంతవరకు ఫ్రంట్కి, ఆ 2.5 వదిలేసుకొని ఎంత ఉంది టోటల్ ఎంత ఉంది చూసుకోండి. చూసుకున్నాక 2 ఇంచులు అయితే వదిలేసుకోండి. ఎందుకు 2 ఇంచులు వదిలేసుకోవాలి అంటే 1 ఇంచి టక్స్కి పెట్టింటాం మనం బ్యాక్కి. అది నెక్స్ట్ మనం ఇందాక 1 ఇంచు పెట్టాం కదా చెస్ట్ దగ్గర పఫ్ కోసం అని సైడ్ పేపర్కి, ఆ ఇంచ్ 2 ఇంచులు. అంటే మీకు ఒకవేళ ఇది గుర్తు లేదు అనుకోండి, గుర్తు సపోజ్కి ఇంచు పెట్టారనుకోండి 2 ఇంచులు వస్తుంది. 1/2 ఇంచు పెట్టారనుకోండి 1.5 ఇంచు అయితే వస్తుందండి. అలా అయితే తీసుకోండి. ఒక పాయింట్ తక్కువే తీసుకోండి, కానీ ఎక్కువ అయితే తీసుకోవద్దు. నేనైతే ఒక పాయింట్ తక్కువే తీస్తానండి, ఎప్పుడు చూసుకోండి. డైరెక్ట్ ఒక పాయింట్ అయితే తక్కువ తీసేస్తాను. నెక్స్ట్ అయితే పఫ్ కోసమని షేప్ తీస్తున్నాను చూసారా, ఆ షేప్ అయితే తీసుకోండి. అంటే డీస్ మార్కింగ్ కనిపించలేదని చెప్పాను కదా, అందుకని కనిపించట్లేదండి నేను వేసినా కూడా, అందుకని డైరెక్ట్ కట్ చేసేస్తున్నాను నేనైతే. నెక్స్ట్ అయితే మిగిలిన పీస్ ఉంటుంది కదా లైనింగ్ క్లాత్ చూసుకోండి, అడ్జస్ట్ చేసుకోండి. లైనింగ్ ఏదొచ్చి ఆదానే చూసుకోవాలి, కానీ వేస్ట్ అయితే చూసుకోకూడదండి. వేస్టేజ్ అయిపోతూ ఉంటుంది లైనింగ్, అప్పుడు తక్కువ వచ్చేస్తుంది బ్లౌజ్ కుట్టేటప్పుడు. కాబట్టి అడ్జస్ట్ చేసుకొని ఫ్రంట్ పార్ట్ అయితే పెట్టుకోండి. ఆ సైడు అటువైపు జాయింటే ఉండాలండి, జాయింట్ లేకుండా 2 పీసులుగా అయితే ఉండకూడదు, జాయింట్ ఉండాలి. జాయింట్ ఉన్నాక కట్ చేసేసుకోండి. ఎందుకు పేపర్ తీసుకోవాలి అని చెప్పానా, ఇక్కడ 1/2 ఇంచ్ కుట్లకు రావాలండి. ఎందుకంటే పైపింగ్ వేసుకోవాలి కదా మనము, కాబట్టి ఆ పైపింగ్కి 1/2 ఇంచ్ ఎక్స్ట్రా రావాలి సైడ్.
ఆ హాఫ్ ఇంచ్ కోసమే మనం పేపర్ కట్ చేసాం ఇందాక. చూడండి సేమ్ అలానే కట్ చేసేసుకోండి. ఎక్స్ట్రా అయితే ఏం పెట్టద్దు, షోల్డర్ దగ్గర ఎక్స్ట్రా పెట్టద్దు, ఆర్మ్ హోల్ దగ్గర ఎక్స్ట్రా పెట్టద్దు. ఫ్రంట్ పార్ట్కి పఫ్ తీసుకున్నాం కదా ఇందాక, అక్కడ మాత్రమే హాఫ్ ఇంచ్ మాత్రమే ఎక్స్ట్రా పెట్టాలి. ఇంచులు అయితే పెట్టకూడదు, ఓన్లీ హాఫ్ ఇంచ్ మాత్రమే పెట్టేట్టుగా చూసుకోండి. ఏమైనా చిన్న ఆల్టరేషన్స్ ఉంటే చేసుకోండి, అంతేగాని హాఫ్ ఇంచ్ తీసేస్తాను అని తీయకూడదు. ఓన్లీ హాఫ్ ఇంచ్ మాత్రమే ఎక్స్ట్రా రావాలి. దీనికి కూడా అంతే, సైడ్ ఫ్రంట్ పార్ట్కి కూడా అంతేనండి. ఓన్లీ పఫ్ తీసాం కదా, ఆ షేప్ దగ్గర మాత్రమే హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా రావాలి, ఇంకా మిగతా చోట ఎక్కడ రాకూడదు. అందుకనే మనం ఇందాక పేపర్ కట్ చేసాము. లైనింగ్కి అయితే రాదు కదండి, అప్పటికి ఫ్రంట్ ఎక్కువ టైట్ అయిపోతుంది, కాబట్టి మనం పేపర్ కట్ చేసుకున్నాం ఇందాక. పేపర్ కట్ చేయకుండా అంటే పేపర్ లేకుండా చేయలేమా అంటే చేయలేమండి ఖచ్చితంగా, ఎందుకంటే ఫ్రంట్ పార్ట్ కొద్దిగా ఎక్కువే రావాలి కదండి కుట్లకి అంతా, కాబట్టి పేపర్ అయితే కట్ చేసుకోవాలి ఖచ్చితంగా. నెక్స్ట్ నేను చూపిస్తున్న విధంగా అయితే కట్ చేసేసుకోండి మొత్తం. చూడండి సైడ్ ఎంత ఉంది అని చూపిస్తున్నాను, హాఫ్ ఇంచ్ మాత్రమే ఉంది. అలా హాఫ్ ఇంచ్ మీరు మార్కింగ్ వేసుకొని అయినా కట్ చేసుకోండి, నీట్గా నిదానంగా అయినా పర్లేదు, నీట్గా కట్ చేసుకోండి. చూడండి దీనికి కూడా హాఫ్ ఇంచే ఉంది, ఎక్కడ తేడా అనేది లేదు. ఒకవేళ హాఫ్ ఇంచ్ కంటే పైన ఉంటే ఆ పాయింట్ ఎక్కడ ఉంది అనేది చూసుకొని కట్ చేసేసుకోండి. హాఫ్ ఇంచ్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. నెక్స్ట్ అయితే ఆ మిగిలిన క్లాత్లో మనం హ్యాండ్స్ పార్ట్ అయితే తీసుకుందాం. చూడండి మిగిలిండేది డబల్ ఫోల్డింగ్ అయితే చేసేసుకోవాలి. నేను చూపిస్తున్న విధంగా అయితే ఫోల్డ్ చేసేసుకోండి. ఇప్పటికి 4 వస్తాయండి, 4 మడతలు. ఓపెన్ చేస్తే 2 వస్తాయి, అంటే 2 హ్యాండ్స్ అండి. 2 హ్యాండ్స్ కావాలి కదా మనకి ఆ 2 హ్యాండ్స్కి అయితే మార్కింగ్ వేసుకుందాం. టోటల్ లెంత్ ఎంత ఉంది, 9.5 ఉందండి నాకైతే, కానీ ఒక 1 ఇంచ్ అయితే ఎక్స్ట్రా పెట్టమన్నారు కస్టమర్, కాబట్టి ఆ 1 ఇంచ్ అయితే ఎక్స్ట్రా పెడుతున్నాను. టోటల్గా 11 పెడుతున్నానండి నేనైతే. ఒక హాఫ్ ఇంచ్ కుట్లకి అంటే 10.5కి వస్తుంది రెట్ట కుడితే. మనం ఎంత పెట్టుకోవాలి, ఇప్పుడు 9 అనుకోండి 9.5 పెట్టుకోండి, 10 ఉంది అనుకోండి 10.5 కుట్లకి. మీకు ఏమన్నా ఒకవేళ ఎక్స్ట్రా అని చెప్పిందంటే ఎక్స్ట్రా అయినా పెట్టేసుకోవచ్చు. ఆ మొత్తం లైన్ వేసేసుకున్నాక నెక్స్ట్ 2.5 ఇంచ్ దగ్గర మార్కింగ్ వేసుకోండి. డౌన్ వేసుకున్నాక హ్యాండ్స్లో ఎంత ఉంది అని చూసుకొని ఒక లైన్ అయితే వేసుకోండి. అదేనండి మార్కింగ్తో వేసేసుకోండి, మార్కర్తో మార్క్ వేసేసుకోండి. వేసుకున్నాక షోల్డర్ దగ్గర అయితే కట్ చేసేసుకోవాలి. అదేనండి షోల్డర్ మనం కుడతాం కదా హ్యాండ్స్కి, దాన్ని షోల్డర్ పార్ట్ అని కూడా అంటారులేండి. హ్యాండ్స్ కట్ చేసేసుకోండి, లైన్ వేసుకొని అయినా కట్ చేసుకోవచ్చు. కింద అలానే ఎక్స్ట్రా పీస్ ఉంటే ఏమైనా కట్ చేసేసుకోండి. ఒక లైన్ వేసాం కదా మనం ఎక్స్ట్రా కానీ, అప్పుడు అదే కట్ చేసేసుకోండి. నెక్స్ట్ అయితే షేప్ తీసుకోవాలండి. నేను తీస్తున్నది ఇప్పుడు ఫ్రంట్ హ్యాండ్ షేప్ అండి. చూడండి మార్కింగ్ వేసేసుకొని అయితే చేసుకుంటే ఈజీగా ఉంటుంది మీకు చేయడానికి. నేనైతే డైరెక్ట్ అలానే చేసేస్తానండి, కానీ చూపించాలి కదా ఎలా చేస్తున్నాను ఏంటి అని, కాబట్టి పైన అయితే లైన్ అయితే వేసుకొని కట్ చేసుకుంటే తొందరగా అయిపోతుంది. నెక్స్ట్ నీట్గా వస్తుంది, పర్ఫెక్ట్గా ఉంటుంది ఫినిషింగ్ అంతా. బ్యాక్ పార్ట్ అయితే హాఫ్ ఇంచ్ అయితే ఎక్స్ట్రా పెట్టుకొని కట్ చేసుకోండి. బ్యాక్ పార్ట్ ఫ్రంట్ బ్యాక్ తేడా ఉంటుందండి, ఫ్రంట్ బ్యాక్ చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి. బ్యాక్ పార్ట్ అండి ఇదైతే. ఎక్కడ తక్కువ పెట్టాను ఎక్కడ ఎక్కువ పెట్టాను అనేది చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి. అడ్జస్ట్ చేశాక మొత్తం అంతా హ్యాండ్స్ అంతా కట్ చేసేసాక ఫ్రంట్ షేప్కి అయితే మనం చట్కా అనేది వేసుకోవాలండి. ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి, బ్యాక్ ఏది ఫ్రంట్ ఏది అనేది. చూడండి చట్కా వేసింది ఫ్రంట్, చట్కా లేనిది బ్యాక్. అంటే మనం కుట్టేటప్పుడు బ్యాక్ అది రావాలి, చట్కా వేసింది ఫ్రంట్కి రావాలి, అది గుర్తుంచుకోండి. నెక్స్ట్ అయితే ఫ్రంట్ దానికి షేప్ తీసేసుకుందాం. ఫ్రంట్ నెక్స్ తీసుకోవాలి కదా, ఈ నెక్స్ ఒక్కటి బ్యాలెన్స్ ఉన్నాయండి. 2 ముక్కాలు అయితే షోల్డర్ అయితే సరిపోతుంది మీడియం సైజ్ వాళ్ళకి. ఇంకా సైజుని బట్టి అడ్జస్ట్ చేసుకోండి. మిడిల్ సైజు అయితే 2 ముక్కాలు సరిపోతుంది, చిన్నపిల్లలకైతే 2.5, మరీ పెద్ద వాళ్ళకైతే 3 ఇంచులు అండి. కింద అయితే నేను 7 ఇంచులు అయితే పెట్టుకుంటున్నాను, ఎందుకంటే కస్టమర్ కొద్దిగా కిందికే ఉండాలని చెప్పింది నాకైతే, కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ అయితే కిందికి, అంటే 6.5 అంటే 7 ఇంచులు అయితే పెడుతున్నానండి. మీకు ఇంకా కావాలంటే నెక్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి. ఆ బ్లౌజ్కి ఎంత ఉంది అనేది చూసుకోండి, మెజర్మెంట్ బ్లౌజ్కి అలానే అయితే తీసుకోవచ్చు.
చూడండి సేమ్ లైన్స్ అయితే వేసేసి కట్ చేసేస్తున్నాను. లైన్స్ అందాజుగానే తీసేసుకోవాలండి. ఇట్లా షేప్ ఎట్లా రావాలి అనేది చూసుకొని అందాజుగా అయితే లైన్స్ వేసేసుకొని కట్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ అయితే బ్యాక్ పార్ట్కి కూడా నెక్ అయితే తీసుకోవాలి. దానికి మెజర్మెంట్ బ్లౌజ్ తీసుకొని బ్యాక్ నెక్ ఎంత ఉంది అనేది చూసుకోండి. చూడండి బ్యాక్ నెక్ ఎంత ఉందో చూసుకొని అక్కడ మార్కింగ్ వేసేసుకోండి. ఇప్పుడు నేను కట్ చేస్తున్నది బ్యాక్ హుక్స్ అండి, ఫ్రంట్ హుక్స్ కాదు, బ్యాక్ హుక్స్ కాబట్టి కొద్దిగా బ్రాడే తీస్తున్నాను నేనైతే. అంటే బ్యాక్ నెక్ కొంచెం వెడల్పై తీస్తున్నాను. 2 ముక్కలు పెట్టాం కదా ఫ్రంట్కి, ఆ 2 ముక్కల ఇంచు పెట్టేసుకొని మార్కింగ్ వేసేసుకోండి. ఒక 2 ఇంచులు డౌన్లో మార్కింగ్ వేసుకోండి షేప్ రౌండ్గా. నేను కొద్దిగా బ్రాడే పెట్టున్నాను అన్నాను కాబట్టి 3 ఇంచుల దాకా అయితే పెట్టానండి. దాన్ని బట్టి షేప్ తీసుకోండి. ఈ షేప్ అందరికీ రాదు అనుకోండి, నాకు తెలిసినంత వరకు అందరికీ రాదండి. కాబట్టి 2-3 సార్లు ప్రాక్టీస్ చేసుకోండి. పేపర్కి కానీ ఒక క్లాత్ కానీ ఈ షేప్ ప్రాక్టీస్ చేసుకొని మీరు లైన్ వేయడం వల్ల ఏమవుతుందంటే ఫినిషింగ్ నీట్గా వస్తుంది. అది గుర్తుంచుకోండి. షేప్ ఎటు అంటే అటు వస్తే బ్లౌజ్ ఫినిషింగ్ అంత బాగోదు. సేమ్ యాజ్ ఇట్ ఈస్ కట్ చేసేసుకోండి. చూడండి కట్ చేసేసాను. నెక్స్ట్ అయితే మొత్తం మనము వీలైతే వేసేసుకోవాలండి. అంటే కుట్టు పర్ఫెక్ట్గా ఉండడానికి అనేసి, కుట్టు దీని మీదనే ఉండాలి అనేసి మొత్తం లైన్ అయితే వేసేసుకోవడమేనండి. చట్కా వేసుకోండి. ఇప్పుడు ఎంత ఉంది, హ్యాండ్స్కి ఎంత రావాలి, చట్కా వేసుకోవాలి కదా మనము. సేమ్ నేను చూపిస్తున్న విధంగా అయితే చూసుకొని ఒక చట్కా అయితే వేసుకోండి. అలానే లైన్ కూడా వేసుకోండి. వీల్ వేసేసుకోండి. ఒక మార్కింగ్ లాగా అయితే పడిపోతుందండి అది. కింద కూడా లూజ్ దగ్గర కూడా థ్రెడ్ పైపింగ్ అక్కడే రావాలి కదా, కాబట్టి అక్కడ కూడా వేసుకోండి, మీ ఇష్టం అదైతే. సైడ్ 1 ముక్కలు పెట్టుకొని కట్ చేసేసుకోండి. సైడ్ పీసు హెచ్చు తగ్గులు ఉంటుంది కదండి, అదైతే కట్ చేసేసుకోండి. యాజ్ ఇట్ ఈజ్ వాయిస్ ఓవర్ ఇవ్వనక్కర్లేదు నాకు తెలిసి ఇక్కడైతే మాత్రం. కానీ చూడండి ఒకసారి ఎలా వీల్ వేస్తున్నాను ఏంటి అనేది. ఇక్కడ ఫ్రంట్ కనిపించదు అనేసి బ్యాక్ పార్ట్ అయితే పెట్టి చూపిస్తున్నాను. ఎందుకంటే లైన్ పర్ఫెక్ట్గా ఉంటుంది కదా చూపించడానికి. కాబట్టి మళ్ళీ నేను కింద పెట్టేసాను అది ఫ్రంట్ పార్ట్. వీల్ అయితే వేసేసుకోండి. వీల్ వేసేసుకున్నాక కింద కూడా నడుము దగ్గర కూడా వీల్ వేసేసుకోండి. నెక్స్ట్ టక్స్కు కూడా వీల్ వేసేసుకోండి. టక్స్కి కొద్దిగా ఒక 4.5 ఇంచులో అయితే పైన వేసేసుకోండి. ఎందుకంటే టక్స్ అక్కడి వరకు వస్తాయి కాబట్టి మనకు అందాజుగా ఉంటుంది. నెక్స్ట్ అయితే మెయిన్ పీస్ ఎలా తీసుకోవాలో చూద్దామండి. మా మమ్మీ అయితే కట్ చేస్తున్నారు మెయిన్ పీస్. నేను కొంచెం స్లోగా కట్ చేస్తున్నానంట, అందుకని మా మమ్మీ కట్ చేస్తున్నారు. పాపం కస్టమర్ అర్జెంట్ పెట్టేస్తుంది, తొందరగా బ్లౌజ్ కావాలి అని. అందుకని పాపం మా మమ్మీనే కట్ చేసేసుకుంటున్నారు, ఎందుకు లేట్ ప్రాసెస్ అనేసి. మెయిన్ పీస్ ఎలా అయినా చేసుకోవచ్చు అండి, పర్టికులర్గా ఇలానే చేయాలని ఏం లేదు. ఎలా చేసినా కరెక్ట్గా ఉంటే చాలు. కొద్దిగా ఎక్స్ట్రా కట్ చేసుకోవాలండి, ఎందుకంటే మెయిన్ పీస్ మనం కుట్టాలి కదా, అంతా కుట్లకి అంతా వెళ్ళిపోతూ ఉంటుంది. కాబట్టి మెయిన్ పీస్ ఎక్స్ట్రానే పెట్టుకొని కట్ చేసుకోండి. బ్యాక్ హుక్స్ కాబట్టి జాయింట్ ఉండే అవసరం లేదు, జాయింట్ లేకపోయినా కట్ చేసేసుకోవచ్చు మెయిన్ పీస్. కానీ చూస్తుంది అంటే సరిపోతుందా లేదా అని, కానీ సరిపోవట్లేదు. కట్ చేయాలని చూస్తుంది కానీ సరిపోవట్లేదు, అందుకని విత్ జాయింటే కట్ చేసేస్తున్నారు. బహుశా ఈ సేమ్ నేను చేసిన ప్రాసెస్ అయితే ఎవరు చెప్పి ఉండరని అనుకుంటున్నాను. చాలా వరకు బొటెక్లోనే చేస్తారండి ఈ కటింగ్ అయితే. చాలా ఈజీగానే ఉంటుంది, కానీ ఫస్ట్లో అయితే మాత్రం అర్థం కాదు. ఒక 2-3 టైమ్స్ అయితే మీరు వీడియో ఖచ్చితంగా చూడాలి, లేకుంటే మాత్రం అర్థం కాదనుకోండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. ఖచ్చితంగా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ సెక్షన్లో అయితే అడగచ్చు, నేనైతే క్లారిటీ చేస్తాను. అప్పుడు మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. స్టిచ్చింగ్ వీడియో కూడా ఉంది, పార్ట్ 2 ఉందండి, అది చూపిస్తాను.